అమ్మ వాళ్ళ గురించి చెప్పండి, అసలు మీ పేరెంట్స్ గురించి. మీరు ఎంతమంది సంతానం, అసలు ఎక్కడ? మా అమ్మగారి పేరు సరోజిని గారు. ఓహో. మా నాన్నగారి పేరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఎక్కడండి? మేము రాజమండ్రి. మా నాన్నగారిది రామచంద్రపురం, రాజమండ్రి ద్రాక్షారామం దగ్గర, రామచంద్రపురం దగ్గర వెళ్ళ. మా అమ్మగారిది పలివెల, కొప్పేశ్వర స్వామి ఆలయం. తర్వాత వృత్తి రీత్యా మేము వైదిక వృత్తి చేయిస్తాం. బ్రాహ్మణ వృత్తి, వైదిక వృత్తి, అందులో పితృకార్యాలు చేయించడం మా కుల వృత్తి. మా అమ్మగారికి 8 సంతానం. 8. మీ నెంబర్ ఎంత? నేను 8. నేను ఆఖరి వాడిని. ఇది సంగతి. ఆఖరి వాళ్ళకు ఉండే తెలివితేటలు ఉంటాయండి, మామూలుగా ఉండవు, అస్సలు మామూలుగా ఉండవు. చాలా స్మార్ట్ ఉంటారు. అవునా? పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, మహా అమాయకులు ఉంటారు వాళ్ళు. మీ పెద్దవాళ్ళు ఎవరు? 8 మంది వరుస చెప్పండి ఫస్ట్. అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది? 3 అక్కలు, 2 అక్కలు పెద్దవాళ్ళు. తర్వాత అన్నయ్య, పెద్దన్నయ్య, తర్వాత 2 అక్కలు, తర్వాత మళ్ళీ అన్నయ్య, తర్వాత 1 అక్క, నేను. అసలు ఈ కాలంలో 8 మందిని అసలు కనే అవకాశం ఉందా? లేదమ్మా. కదండి. పిల్లల్ని కనడం తెలియటం లేదు, కన్న పిల్లల్ని పెంచడం తెలియటం లేదు. బాధేస్తుంది. ఈరోజున ఒక్కొక్క మాధ్యమం చూస్తుంటే పిల్లల్ని చావగొట్టేస్తారు. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఎన్ని రాళ్ళు రప్పలు కన్నాలు పెట్టుకుంటే పిల్లలు పుడతారు. పిల్లల్ని చావగొట్టేస్తే బాధేస్తుంది అన్నమాట. అందుకని ఈ రోజుల్లో ఒక పిల్లల్ని పెంచడం కూడా చేత కానీ స్థితిలో ఉన్నారనమాట. మీ పిల్లల్ని ఎప్పుడు మీరు అసలు ఎప్పుడు చేయి పడలేదా? కొట్టలేదమ్మా, నేను పిల్లల్ని ఎప్పుడు కొట్టలే. మీరంత బాగా, వాళ్ళు అంత బాగా మాట విన్నారేమో. ఇప్పుడు పిల్లలు మాట వినట్లేదండి, ఏం చేయమంటారు? వినకపోవడం లేదు. పిల్లల మాట వినకపోతే ఎవరు వింటారు చెప్పండి? పిల్లలే వినరు. అవునండి, మనం ఆ స్థితి దాటి వచ్చిన వాళ్ళం కదండి. అవును, ఒప్పుకుంటాను. చిట్టి చిట్టి దెబ్బలు కొట్టినా పిల్లలు చిక్కుపోతారంటారు. కొట్టకుండా తిట్టకుండా పిల్లలు పెరగరండి. కొట్టాలి, తిట్టాలి, పెంచాలి. కానీ వాటితో పాటు వాళ్ళు కమిలిపోయేటట్టుగా కొట్టకూడదండి. అది తట్టుకోలేమండి, పిల్లలు తట్టుకోలేమండి. అపురూపం కదండి. నిజం. నన్ను ఆ మధ్యన ఎవరో అడిగా, మీ జీవితంలో ఒక మాధుర్యమైన విషయం చెప్పండి అంటే ఒకటన్నా మా పిల్లలన్నా. అంతే కదమ్మా. మీకు ఎంతమంది ఇంతకేను? నాకు 3 మగ పిల్లలు. 3 మగ పిల్లలు. ఆడపిల్ల లేదన్న బాధ లేదు? లేదు. ఆడపిల్ల లేదన్న బాధ ఉందమ్మా. కానీ 3 మగపిల్లల్ని ఇచ్చాడు భగవంతుడు. ఇంకా తర్వాత ఏదైనా అవకాశం ఉంటే చూద్దాం అనుకుంటే మా అత్తగారు వాళ్ళు వదిలే చాలు, ఎంత పని చేసింది ఇవిడ. ఏమో 3 మగపిల్లలతో ఒక ఆడపిల్ల పుట్టుండేదేమో అని డౌట్ నాకు. ఎక్కడో పుడితే మాత్రం ఖచ్చితంగా మీ ఎంత అందంగా పుట్టేదండి, నో డౌట్. అవునంటారా? ఎందుకంటే మీ అబ్బాయిలు నేను కూడా మేడం పోలికే, తల్లి పోలికే ఎక్కువ వచ్చారేమో అని అనుకుంటున్నాను. మా పెద్ద పిల్లాడు అచ్చు వాళ్ళ అమ్మాయి, మా 2వ పిల్లాడే నేను. 3వ కూడా మీ పోలిక? నా పోలిక మా నాన్నగారి పోలిక బాగా ఉంది మా 3వ అబ్బాయికి. వాడి పేరు పళని మురుగన్, పెద్దవాడి పేరు. 2వ అబ్బాయి వచ్చి పళని షణ్ముఖన్. మా 3వ అబ్బాయి వచ్చి పళని శరవణన్. మన ఇంటికి వచ్చి పళని నిలయం. ఓహోహో. అంటే కులదైవం అండి, మా కులదైవం సుబ్రహ్మణ్యరు వచ్చి మా కులదైవం. అంటే చాలామంది అంటారు, దేవుడిని నమ్ముకున్నారు కదా మీకు ఎందుకు అంత కష్టాలు వస్తాయంటారు. దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు పోవండి, తప్పండి అది అన్నమాట. దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు ఉండవంటే తప్పు. నమ్ముకున్న వాడికి ఎక్కువ ఉంటే, చదువుకున్న వాడికి పరీక్ష. మనమేం దిగొచ్చామేంటండి కదండి, మనమేం దిగిరాలేదు కదా. దేనిదంటే విధిని ఎవడు మార్చలేడండి, విధిని అనుభవించాలి. ఆ విధంగా మా కులదేవత అనుగ్రహం చేత మేము అలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. మరి అందరూ వేదం నేర్చుకున్నారమ్మా. పిల్లలందరూ కూడా తమిళనాడులోని కుంభకోణం రాజా వేద కావ్య పాఠశాల, 430 ఏళ్ల నాటి పాఠశాల అండి. అద్భుతం. తెలుసా? యథాలోపంగా మేము యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ మా పిల్లలకు సీటు దొరికిందండి. కుంభకోణం దగ్గర స్వామి మలైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం, తగప్పన స్వామి అని పేరు. అంటే తండ్రికి జ్ఞానోపదేశం చేసినటువంటి క్షేత్రం అది. అక్కడ ఈ పాఠశాల ఉంది, రాజా వేద కావ్య పాఠశాల. ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరున్న పాఠశాల, 430 ఏళ్ల నాటి పాఠశాల. ఆ పాఠశాలలో సీటు వచ్చింది మా పిల్లలకి. పిల్లలు 3 అక్కడే ఉండి చదువుకున్నారు, వేదం పూర్తి చేసుకున్నారు. చాలా పిల్లలు వేద పండితులు, వేదం చదువుకున్నారు, డొక్కశుద్ధి అయింది, అదొక సంతృప్తి. ఈ రోజున వాళ్ళు వృత్తి చేసుకుంటూ మా కులవృత్తి వదలలేదు. వేదం చదువుకున్న కులవృత్తి వదలలేదు. ఆ కులవృత్తి చేసుకుంటూ వాళ్ళు ఉపాధి నడిపించుకుంటున్నారు. చాలు. కానీ మీరు వేదంలో ఉండి వేద పండితులకి నిజంగా కడుపు నిండా అన్నం బతకడానికి అవకాశం ఉందంటారా? ఆ ప్రొఫెషన్ మీద ఆధారపడి ఉంటే మీ ఉద్దేశ ప్రకారం చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని కూడా నేను విన్నాను. దాని గురించి నేను చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి నా మాధ్యమం ద్వారా.
నేను చాలా అంటే కొన్ని వేదనలు చూశాను. నేను తమిళనాడు మెడ్రాస్లో నేను ట్రిపుల్ కింద ఒక సభకు వెళ్ళాను అనమాట 15 ఏళ్ల క్రితం. అప్పుడే ఈ ప్రస్తావన అనేది వచ్చిందనమాట. నిజం, అది మాత్రం వాస్తవం అండి. ఈ రోజున వైదిక కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళకి, వైదికల్లో ఉండేటటువంటి వాళ్ళే పిల్లనివ్వటంలా. అవును, వాళ్ళ అమ్మాయి ఇంతకంటే దారుణం మరొకటి లేదండి. దారుణం లేదు. దానికి కారణాలు ఏమిటనేది పక్కన పెడితే, లక్షణంగా ఉన్న మగపిల్లలకు కూడా, లక్షణంగా ఉన్న ఆడపిల్లలకు కూడా సరైనటువంటి చక్కని సంబంధాలు వస్తే కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ముందు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఒక రకంగా వైదిక వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళకి విపత్కర పరిస్థితి అని చెప్పాలి. చాలా దారుణంగా దీని గురించి ఎలాగైనా సరే అవగాహన చేయించేటటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఆ ప్రయత్నం చేయబోతున్నాను. నాకు అంటే మంచి ఎవరికైనా చెప్పచ్చు కదండి. అవును కదా. మీ వీడియోల ద్వారా స్నేహం గురించి, ప్రేమ గురించి, దాంపత్యం గురించి, ప్రతి మనిషికి కావలసిన, మనిషి పుట్టిన తర్వాత చచ్చేంత వరకు ఉండే ప్రతి బంధానికి, ఎమోషన్కి సంబంధించిన ప్రతి వీడియో మీరు చేస్తూ ఉంటారు. అవును. అలాంటిది ఒక మంచి చెప్పడంలో ఏముంది? తప్పులేదు కదండి. ఈరోజు వివాహ వ్యవస్థ ఎంత దారుణం అయిపోయిందంటే, శుద్ధ వైదికల్లో ఉండేవాడు, తమిళనాడులో నా కళ్ళతో నేను చూసా. ఆ బిడ్డ ఎంత చక్కగా సశాస్త్రీయంగా ఉండేవాడు అనమాట. కేవలం వివాహం అనేటటువంటి కారణం చేత అతను తన విధానానికి పక్కకు వచ్చి వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎలా అయితే రేపన రోజున వైదిక వృత్తి పడిపోతుందండి. అలా పడిపోకూడదు, బ్రతికించాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అది ఎవరికైనా ఉపయోగపడుతుంది. మంచి వినేంత వరకు చెప్పాలి, చెడు చెప్పకుండానే ఉండాలి. కరెక్ట్. అది మాత్రం మారిపోయింది. ఆ వ్యవస్థ మారిపోయింది కదండి, పూర్తిగా మారిపోయిందమ్మా. కోరికలు ఉండొచ్చు, తప్పులేదు. ఆశయాలు ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు, శుభ్రంగా తిని శుభ్రమైన బట్ట కట్టుకుని ఇప్పుడు నడుస్తున్న వ్యవహారాల్లో కాలానుగుణంగా నువ్వు నడవడంలో కూడా తప్పులేదు. కానీ ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధి నడిపించుకుంటూ నీ సరదాలు సంతోషాలు తీర్చుకో. తప్పే ఉందండి. ఉపాధి ఉపాధి